నా పేరు దీపక్. నేను తరచుగా నా ఉద్యోగం కారణంగా బస్సులలో ప్రయాణిస్తూ ఉంటాను. అలా ప్రయాణిస్తున్న ఒక రోజు అది. నేను బస్సు ఎక్కాను. బస్సు 2 వీధులు అవతలికి వెళ్ళింది. అప్పుడు ఒక అమ్మాయి బస్సులోకి ఎక్కింది. నీలం రంగు చీర కట్టుకొని ఉంది. తన ముఖాన్ని చూడగానే ఒక్కసారిగా 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, లక్ష్మి. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, తనేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను దసరా సెలవుల కోసమని మా ఇంటికి వెళ్ళాను. తనేమో మా పక్కనే ఉన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి దసరా సెలవుల కోసమని వచ్చింది. తను షాప్‌కని అలా బయటకు వచ్చినప్పుడు నేను తనని కలిసాను. చూసుకున్నాం. నేను తనని, తను నన్నని. కానీ ఆ రోజు మాట్లాడుకోలేదు. అలా మౌనం కాస్త మాటలయ్యాయి. మాటలు కాస్త ప్రేమయ్యింది. నెల రోజులు తను అక్కడ ఉంది. తన దగ్గర ఫోన్ లేదని చెప్పి నా నెంబర్ తీసుకుంది. తర్వాత నేను ఒకరోజు లేసేసరికి తను లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని వాళ్ళ పెద్దమ్మ చెప్పింది. ఆ తర్వాత 3 నెలల్లో తనొక 4 సార్లు ఫోన్ చేసుంటది. అది కాయిన్ బాక్స్ నుంచి. ఆ తర్వాత తన ఫోన్‌లు ఆగిపోయాయి. ఒక 6 నెలలకి వాళ్ళ పెద్దమ్మ, మా అమ్మాయి పెళ్ళి రండి అని చెప్పి కార్డ్ ఇచ్చింది. అంతే. నా ఆశలు ఆవిరైపోయాయి. నన్ను మోసం చేసిందా అనే ప్రశ్నలు నాలో మొదలయ్యాయి. మళ్ళీ తనని చూడడం ఇప్పుడే. అంతే. నా మనసులో ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. నా పక్కన ఒక చిన్న పాప వచ్చి కూర్చుంది. "ఏం పేరు పాప నీ పేరు?" అని అడిగా. "దీపిక" అని సమాధానం చెప్పింది. అంతే. బరువెక్కిన గుండెతో బస్ దిగి ఒక్కసారిగా తన ముఖం చూసా. తన ముఖంలో చిరునవ్వు. నాకేదో తేలిగ్గా అనిపించింది. నా ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు దొరికినట్టు అనిపించింది. ఆ చిన్న పాప ఎవరో కాదు, తన కూతురు.